వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేసి ఆదివాసీ భవన నిర్మాణ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆదివాసీ సంఘాల వారు, ఆదివాసీలు, అంతేకాక ఎక్స్ తహసీల్దార్ అయినటువంటి శ్రీనివాసుని ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాస్ గారి వల్లనే ఇవాళ ఆదివాసీ భవనాన్ని నిర్మించుకున్నామని, అందుకు కారణంగా శ్రీనివాస్ గారికి శాలువాతో సన్మానం చేసి కొండతేనని బహుమతిగా ఇవ్వడం జరిగింది. కొట్టండి, తప్పట్లు కొడదాం. శ్రీకాంత్ గారు, రామరెడ్డి గారు రండి సార్. ఎవరికి పూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ డబ్బులు కొడదాం. జై ఆదివాసీ. ఇంకా గట్టిగా జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. కట్టగలిగామంటే ఈ కట్టకుండా ఎన్నో శక్తులు మరి ఈ స్థలం కోసం కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి మన ఎంఆర్ఆర్ గారు మీకు ముందుగానే చెప్పారు. ఆదివాసులకు అందరికీ మండల ప్రధాన హెడ్ క్వార్టర్ లోపల మరి మీకంటూ ఒక బిల్డింగ్ ఉండాలి కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఏదైనా ఇబ్బంది లేకుండా దాంట్లో ఆఫీస్ పనులు అవ్వని ఎడల మరి అలాంటి టైం లోపల మన ఆదివాసీ భవనాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో మరి పై అధికారుల వారి ఆదేశాలతో మరి ఎంతో ధైర్యంతో ఈ స్థలం ఇచ్చినటువంటి మన ఎంఆర్ఆర్ గారు అంటే శ్రీనివాస్ గారు మరి మీకు ఎంతో చక్కని విషయాలు చెప్పారు. మరి అటువంటి వ్యక్తిని మరి చిన్న సిరుకానికి ఇది ఏంటంటే అడవి తేనె, ఉత్త తేనె అంటే మరి ఆయనకి మరి ఇంతకన్నా గిరిజనులు ఇచ్చేది అడవిలో దొరికే తేనె మాత్రమే సంతోషంగా స్వీకరించిన అమ్మోరు గారికి ధన్యవాదాలు. దయచేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. జై ఆదివాసీ. ఆదివాసీల చైతన్య వేదిక సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సభను గూర్చి కాసేపు మనం మాట్లాడుకుందాం. సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఏజెన్సీ ముఖద్వారం అయిన అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ ప్రజలకు ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పక్కా సంఘ భవనం నిర్మించడం జరిగింది. ఈ భవన నిర్మాణానికి గాను ఆయన ఖర్చు 13,50,000 రూపాయలు. ఈ ఆదివాసీ భవన నిర్మాణమునకు మన ఆదివాసీ రాజకీయ నాయకులు, ఆదివాసీ ఉద్యోగస్తులు, ఆదివాసీ రైతులు మరియు ఆదివాసీ సోదర సోదరీమణులు సహాయ సహకారంతో నిర్మించబడడం జరిగింది. ఈ భవన నిర్మాణం పనులు దినము 20 నవంబర్ 2022 సంవత్సరంలో చేపట్టినప్పటి నుండి నేటికి అనగా ఈ రోజుకు సుమారు 2 సంవత్సరాల 3 రోజులకు మన ఆదివాసీ భవనం నిర్మించగలిగాం. అయినా ఇంకా అక్కడక్కడ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే ఈ ఆదివాసీ బిల్డింగ్ కోసం ఎంతోమంది ఆదివాసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టం కూడా చాలా ఉందండి. ఎందుకంటే ఇంతమంది పిలవగానే మనం ఒక వేదిక ముందు ప్రజాప్రతినిధులుగా రావచ్చు. కానీ ఈరోజు మరి ఆదివాసీ లీడర్స్ చెప్పారు, ఇప్పుడు ఎంఆర్ఓ గారు మరి ఎంతోమంది అర్జెస్ట్ని పెట్టారు ఈ స్థలం ఇవ్వడానికి అనేసి అన్నారు. అలాంటివన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు బిల్డింగ్ని ఆదివాసీ పెద్దలకు, నాయకులకు, 7 తెగల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులందరికీ నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఈరోజు అడ్డతీగల మండలంలో ఇంత సంతోషంగా మన ఆదివాసీలకు ఒక భవనం ఏర్పాటు చేసుకోవడానికి
ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నాయకులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే మనకంటూ ఒక భవనం నిర్మించుకున్నాం. స్టేజ్ని ఎవరిని మన యొక్క ఆదివాసీ భవనం అంటే మన ఇల్లు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ బిడ్డలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకర విషయమే, కానీ అన్న అనుకున్నాడు మొత్తం అంతా నిండిపోద్ది అనుకున్నాడు, కానీ ఈరోజు మనకి గౌరవ సభాధ్యక్షులు నారాయణ గారికి, అలాగే మరి ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా నడిపించే లక్ష్మిరెడ్డి అన్నగారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులు సోదరిమణులకు, ఆదివాసీ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ముందుగా మన అందరం కలిసికట్టుగా ఉంటేనే మన హక్కులను మన చట్టాలను కాపాడుకోగలుగుతాము. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేస్తున్నారని మరి ఎంతోమంది శేఖర్ గారు అందరికీ జై ఆదివాసి. మరి మన అడ్డతీగల మండల కేంద్రంలో మన ఆదివాసీ చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మన ఆదివాసీ మన ప్రాంతానికే కాకుండా మరి మాణిక్యం సారు ఆనంద్ సార్ చెప్పినట్టు మన ప్రాంతానికి కాకుండా యావత్ భారతదేశానికి మనం వ్యాపింపజేసి మన సంఘాన్ని లేని పక్షంలో మనం ప్రాంతాలుగా తెగలుగా లేదా మన ఆయన అంటే ప్రధానంగా నష్టపోయింది ఆదివాసులు మాత్రమే. ఇప్పుడున్నటువంటి ప్రతి కోట్ల రూపాయలు మరి ఎల్ఎంసీ యూనిట్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. కానీ వారిపై ఈ ప్రభుత్వాధికారులు కానీ మరి ఎవరు కూడా వాళ్ళపై ఇటువంటి యాక్షన్ తీసుకోలేదండి. పొలిటీషియన్స్ లో కానీ మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల్లో కానీ మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగుల్లో కానీ ఐక్యత లేకే మన దగ్గర ఉన్నటువంటి పోయిందంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి సిట్టిదొర గారు 9 రోజులకు మీరు ఉన్నారు. ఇది మంచిది కాదు. ఆదివాసి బిడ్డలు కడుపులో కల్మషం లేకుండా ఉండాలి.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఉపతెగలకు సంబంధించి ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం తరఫున మరి భవనం నేటికి 2 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. కానీ ఈరోజు అనగా 4/12/2024 మరి నలుమూలల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ ప్రజానికంతో అలాగే మా ఆదివాసీ రాజకీయ నాయకులతో మరి ఈరోజు ఈ భవనం ప్రారంభించడం జరిగింది. అలాగే మరి అల్లూరు జిల్లా కలెక్టర్ గారిని, ఐటీడీఏ పిఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించిన మేరకు వారికి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న సందర్భంగా మరి వారు రాలేకపోయినారు. అలాగే మరి మా ఆదివాసీ ప్రజాప్రతినిధులతో కలిపి ఈ ఆదివాసీ భవనాన్ని మరి అలాగే మా యొక్క సమస్యలు, మా యొక్క ఐక్యత చాటుకోవడం కోసమని మరి ఈరోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన మరి మేము ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం. మేము ఈ ప్రాంతం లోపల ఇప్పటికి ఇంకా డోలు మోతలు, వైద్యం అందక, రోడ్డు లేక మరి డోలు మోతలు ఇంకా హాస్పిటల్కి తీసుకునేటటువంటి దుస్థితి ఏర్పడి ఉన్నది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి మరి మా 7 మండలంలో ఉన్నటువంటి రహదారులను మరి తార్ రోడ్లుగా మార్చి వైద్య సేవలు మాకు అందేలాగా, అలాగే ఇక్కడ చాలామంది మరి రేషన్ కార్డు లేక మరి పక్క భవనాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వీటన్నిటిపై దృష్టి పెట్టి సారించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏజెన్సీ ప్రత్యేకంగా డెవలప్మెంట్ కోసం మరి శ్రద్ధ తీసుకొని మా సమస్యలు పరిష్కరిస్తుందని నేను మా ఆదివాసుల తరపున కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మరి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పేరు వెదురు లచ్చిరెడ్డి, ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్. అయ్యా, ప్రజలకు కూడా మీకు ఒక్కసారి మా ఆదివాసీ ప్రజలకు మీకున్నటువంటి పనుల నిమిత్తమో ఎటు నిమిత్తమో మీరు రాకపోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. కనుక తప్పకుండా మనం 7 మండలంలో 7 భవనాలు కట్టి తప్పకుండా మీకు ఐక్యత చేయవలసినటువంటి బాధ్యత మా ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం సభ్యులందరి పైన ఉన్నదని మరొక మారు మా ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర శాఖ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ సంస్కృతి సంఘం అంటే చైతన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఆదివాసీ భవనం, నూతన భవనం ప్రారంభించడం చాలా సంతోషకరం. మరి ఇలాంటి భవనాలు మనం నిర్మించుకోవాలంటే ఏవైతే ఆదివాసీ తెగలు ఉన్నాయో ఆదివాసీ తెగలు పెద్దలందరూ కూడా మరి ఒక తాటి మీదకి వచ్చి మరి మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఇలా ఐక్యతను సాధించుకున్నప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కావున ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆదివాసులందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగినట్లయితేనే మనం రాష్ట్ర ప్రభుత్వంతో దెబ్బలాడైనా సరే మనకు రోడ్లు కానీ, వైద్యం కానీ, మౌలిక వసతులు కానీ ఏదైనా సరే మనం సాధించగలుగుతాం. ఆ విధంగా ఆ దిశగా మనం కొనసాగాలంటే ఆదివాసీ తెగలందరూ కూడా ఐక్యత బాట పెట్టి స్వయం పాలన సాధించుకోవడానికి సంసిద్ధం కావాలని ఈ విధంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ